మట్టి వినాయకుడిని పెడదాం, పర్యావరణాన్ని రక్షించుకుందాం. ఈ కొటేషన్స్ ఫార్వర్డ్ చేయడానికి చెప్పడానికే బాగుంటాయి, మనం ఆచరించడానికి కాదు. ఆచరించేటప్పుడు మాత్రం మంచిగా కలర్ఫుల్గా మన అపార్ట్మెంట్లోనో మన గొంతులోనో పెట్టేటప్పుడు పెద్ద పెద్ద విగ్రహాలు ఇలా వాంటెడ్గా చూస్ చేసి మరీ సెలెక్ట్ చేసుకుంటాం. అదండి మన మనిషి తత్వం. చెప్పేటి సంవత్సరాల నుంచి చెప్తూ ఉన్నారు, పర్యావరణంలో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అసలు కరగడం లేదు, ఈ ఒడ్డుకు చేరి వస్తున్న ఈ విగ్రహాలు దుస్థితి చూడడానికి ఎంతో ఘోరంగా ఉంది, వాటర్ ఇలా కలుషితం అయిపోతూ ఉంది. అసలు ఎందుకు భాద్రపద మాసంలో వినాయక చవితి వచ్చింది ఫ్రెండ్స్? ఇలా ఆల్రెడీ వాటర్ అప్పుడే పడిన వర్షపు చినుకులు కొంచెం నెగిటివ్గా అనిపించి వాటర్ పాడయ్యే అవకాశం ఉంది. ఇటువంటి టైంలో బంకమట్టిని చెరువు చుట్టుపక్కల ఉండేటువంటి మట్టిని తీసి వినాయకుడు భూతత్వానికి ప్రతీక కాబట్టి పూజలాగా చేసి మళ్ళీ చెరువుల్లోనే నింపండి అని చెప్పడానికి మెయిన్ పండగ ఉద్దేశం అయితే, మనం రంగులు పూసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడేసి రకరకాల ప్లాస్టిక్ పూలు పెట్టేసి బట్టలు రకరకాల పట్టు వస్త్రాలు వేసేసి మొత్తం కలిపి నీళ్ళల్లో వేసేసాం. చూసారుగా నిన్న పెట్టిన వీడియో, ఎంతెంత పెద్ద విగ్రహాలు. అది జస్ట్ తిరుపతి. ఇంకా హైదరాబాద్, ముంబై ఇలాంటి మహానగరాలలో ఎంత పెద్ద ఎత్తున కలుషితం జరుగుతుందంటే నెక్స్ట్ ఇయర్కి కూడా అది పూడుకోనంతగా జరుగుతుంది. పండగని ఇలా చేయొద్దు అంటే ఎవరు మానరు కనుక ఈ పిల్లలు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారో. యూత్ చేంజ్ని తీసుకురావడానికి ట్రై చేసి అలసిపోయినట్టున్నారు. చెప్పడం అనవసరమని వాళ్ళే ఒక మంచి పనికి పూనుకున్నారు. ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి కనీసం ఈ వేస్ట్ని తీసేసి ఒక చెత్తని ఫిల్టర్ చేసే పనిలో, ఆ ముంబై లాంటి నగరాలలో ఈ కలుషితం తగ్గించే పనిలో నిమగ్నులైనారు ఫ్రెండ్స్. హ్యాట్స్ ఆఫ్ టు దీస్ కైండ్ ఆఫ్ జనరేషన్. వీలైనంత పర్యావరణాన్ని రక్షిస్తే చాలు, నీళ్ళని పొదుపుగా వాడితే చాలు, అదే పెద్ద పూజ అంటుంది మన సనాతన ధర్మం. సో అట్లీస్ట్ ఈ ధర్మాన్నైనా మనం ఫాలో అవుదాం ఫ్రెండ్స్. చూడ్డానికే అదో రకంగా ఉంది అసలుకి. మీకేమనిపించట్లేదా ఇలా గణేశాన్ని చూస్తుంటే? కష్టపడి ఇన్ని రోజులు పూజ చేసుకొని ఇలా పడిపోయి ఉంటే మీకేమనిపించట్లేదా ఫ్రెండ్స్ గణేశాన్ని చూస్తుంటే?